అందరికీ నమస్కారం. ఇవాళ మన కథ 96 గంటలు. ఇది 5వ భాగం అండి. హలో, నేను చక్రధర్ని మాట్లాడుతున్నాను. ఏరా చక్రి, బాగున్నావా? ఏంటి ఇంత పొద్దున్నే చేసావు? ఏంటి మ్యాటర్? నువ్వెక్కడున్నావు? ఆఫీస్లో. అయితే నేను ఇప్పుడొచ్చి కలుస్తానుండు అని హరీష్ కోసం బయలుదేరాడు చక్రధర్. చక్రిది హరీష్ది ఒకే ఊరు. ఇద్దరూ ఇంటర్ వరకు క్లాస్మేట్స్. హరీష్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఇటీవలే ట్విన్ సిటీస్కి వచ్చాడు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత హరీష్ని కలిసి తన భార్య అన్విత ఫోన్ పోయిందని దానిని ట్రాక్ చేయాలని చెప్పాడు. వివరాలు తీసుకున్న వెంటనే హరీష్ టెక్నికల్ పర్సన్ని పిలిచాడు. అరగంట తర్వాత ఆ ఫోన్ నెంబర్ నిన్న సాయంత్రం 6 గంటల సమయానికి కాజీపేట్ వరకు పనిచేసిందని, ఆ తర్వాత డెడ్ అయిందని టెక్నికల్ పర్సన్ చెప్పాడు. హరీష్కి థ్యాంక్స్ చెప్పి బయలుదేరాడు చక్రధర్. అన్విత కాజీపేట్ వైపు ఎందుకెళ్ళుంటుంది? ఖచ్చితంగా మహేష్ కోసమే చెన్నై వెళ్ళుంటుంది అని నిర్ధారానికి వచ్చాడు. కారులో కూర్చొని అన్విత పనిచేసిన టీం హెచ్ఆర్ ధన్యకి ఫోన్ చేశాడు. హలో, ఎవరు? ధన్య, నేను చక్రధర్. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్. ఆఫీస్లోనే ఉన్నావా? లేదు సార్, ఈరోజు లీవు. నిన్నోసారి కలిసి మాట్లాడాలి. దేని గురించి సార్? అన్విత గురించి. మేడం రిజైన్ చేసి రిలీవ్ కూడా అయ్యారు కదా సార్? ఆ విషయం గురించే ఇన్ఫర్మేషన్ కావాలి. నేను లీవ్లో ఉన్నాను సార్. మా హస్బెండ్తో కలిసి వరంగల్ వెళ్తున్నా. ఓకే. అన్వి మెడికల్ గ్రౌండ్స్లో రిలీజ్ అయింది కదా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆమె ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ మెయిల్కి పంపగలవా? సార్, అది ఎలా వీలవుతుంది సార్? సీనియర్ హెచ్ఆర్ వాటిని పోర్టల్కి పంపేసింది. ఆ వివరాలేమీ నాకు తెలియవు. ఎనీ ఛాన్స్ మీ సీనియర్ ద్వారా ప్రయత్నించవచ్చుగా నా కోసం? ఇవరన్న విషయం మీకు తెలుసు. నీ జాబ్కి రిఫరెన్స్ ఇచ్చింది నేనన్న విషయం గుర్తుందా? ఉంది సార్, కానీ ఈ విషయంలో ఐఎమ్ సారీ అని ఫోన్ ఆఫ్ చేసింది. షిట్ అనుకొని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న గైనిక్ హాస్పిటల్కి కార్ మళ్లించాడు. హాస్పిటల్ రిసెప్షన్లో గైనకాలజిస్ట్ డాక్టర్ సుష్మితని కలవాలి అన్నాడు. అపాయింట్మెంట్ ఉందా సార్? లేదు, యాక్చువల్లీ నిన్న అపాయింట్మెంట్ తీసుకున్నాం. మిసెస్ అన్వితా చక్రధర్ పేరు మీద నిన్న రాలేకపోయాం. డాక్టర్ని కలవాలి. ఎనీ ఛాన్స్? మేడం లేబర్ రూమ్లో ఉన్నారు. రావడానికి ఇంకో గంట పడుతుంది. నేను మేడంకి ఇన్ఫార్మ్ చేస్తాను, వెయిట్ చేయండి. అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు చక్రధర్. నెలలు నిండిన గర్భిణీలు భారంగా నడుస్తూ ఎదురుగా ఉన్న స్కానింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నారు. కొంతమంది బ్లాడర్ ఫుల్ అవ్వడానికి నీళ్ళు తాగుతున్నారు. కొంతమంది నెలల పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు. డెలివరీ అయిన వాళ్ళు పేరెంట్స్, బంధువులు వెయిటింగ్ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎదురుగా ఉన్న టీవీలో ఆ ఆసుపత్రిలో డెలివరీ అయి హ్యాపీగా పాపనెత్తుకున్న ఎన్ఆర్ఐ జంట ఆ ఆసుపత్రిలో తమ అనుభవాల గురించి డాక్టర్, నర్సుల గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ చూపుతున్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ ఉద్యోగులు వస్తూ పోతూ కనిపిస్తున్నారు. 2 నెలల క్రితం అన్వితకి పీరియడ్ వారం వాయిదా పడి మిస్మెన్సెస్ వచ్చినప్పుడు డాక్టర్ సుష్మిత దగ్గరికి వచ్చారిద్దరు. ఆమె అన్వితను పరీక్షించి దేర్ ఈస్ ఛాన్స్, వచ్చే నెల చూద్దాం, బెడ్ రెస్ట్లో ఉండండి అని మందులు ఇచ్చింది. అన్వితకి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలు కనిపిస్తే చాలు తాను పసిపిల్లలా ఆడుకుంటుంది. ఆలోచిస్తూ కూర్చున్న చక్రధర్ లేచి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. సుష్మా మేడం ఇప్పుడే ఛాంబర్కి వచ్చారు. నేను ఫోన్ చేశాను, 2nd ఫ్లోర్కి వెళ్ళండి అంది. చక్రధర్ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అని లోపలికి వెళ్ళాడు. డాక్టర్తో మాట్లాడి బయటికి వచ్చాడు. కార్ దగ్గరికి వెళుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్లో కాకుండా అన్వితకి మెడికల్ సర్టిఫికేట్ ఎవరిచ్చుంటారు అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగి బయటకు వచ్చింది అన్విత. ముందుగా అనుకున్న ప్రకారం కొలీగ్ దీప్తి వచ్చి అన్వితను పికప్ చేసుకుంది. ఇది అక్కయ్య నీకు ఇమ్మంది అని ఓ పార్సెల్ ఇచ్చింది. ఓ, కొత్త ఫోనా? అవును, కొత్త నెంబర్ యాక్టివేట్ కూడా అయింది. యూ కెన్ యూజ్ ఇట్ రైట్ నౌ. అక్క నీ కోసం యూఎస్ నుంచి పంపింది. థ్యాంక్ యూ. నాకు కాదు, అక్కకు చెప్పు అంది దీప్. అన్విత నవ్వి, అందరూ వచ్చారా? వచ్చినట్టే. దీప్తితో మాట్లాడుతుంటే గంట ప్రయాణ సమయం తెలియలేదు. దీప్తి తన కొలీగ్ రమ్య చెల్లెలు. చెన్నైలో మెడిసిన్ చదువుతుంది. కారు ఓఎంఆర్ రోడ్ ఎక్కింది. చక్రధర్ కార్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న దివ్య డయాగ్నోస్టిక్ సెంటర్ ముందు ఆగింది. కార్లో కూర్చొని అందులో పనిచేస్తున్న రవికి ఫోన్ చేశాడు. రవి అందులో ల్యాబ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు. 10 నిమిషాలైనా రవి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే రిసెప్షన్కి వెళ్ళి అడిగాడు. అతను 20 రోజుల నుంచి డ్యూటీకి రావడం లేదు. ఎటువంటి సమాచారం లేదు. ఫోన్ నెంబర్ కూడా మార్చినట్టున్నాడు. పాత నెంబర్కి చేస్తే బదులు లేదు అని చెప్పింది రిసెప్షనిస్ట్. అప్పటికే మధ్యాహ్నం 2 అయింది. ఉదయం నుంచి ఏమీ తినలేదని అప్పుడు గుర్తొచ్చింది. దగ్గరలో ఉన్న హోటల్లో భోంచేస్తుంటే ఫోన్ రింగ్ అయింది. నంబర్ చూశాడు. జాన్వి కాల్ చేస్తోంది. హలో జాన్వి, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఆఫ్ చేశాడు. వెంటనే అన్విత కన్సీవ్ అయిందని తనతో చెప్పిన ఎక్స్ కొలీగ్ రఘుకి కాల్ చేశాడు.
చెప్పు భయ్యా, ఏంటి సంగతులు? హవీజ్ అన్విత బెడ్ రెస్ట్లోనే ఉంది కదా? అరే రఘు, మహేష్ రిజైన్ చేశాడట కదా, ఎక్కడికెళ్ళాడో చెప్పగలవా? చెన్నై క్యాప్జెమ్నీకే మారినట్టు విన్నాను. ఎందుకు? నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. క్లియర్ చేయకుండానే వెళ్ళిపోయాడు. అతను అలాంటి వాడు కాదే. నీకు వాడు ముందే తెలుసా? నేను ముందు తెలుసా? అయినా నిజాన్ని తొందరగా నమ్మే అలవాటు నీకు లేదుగా అని ఫోన్ ఆఫ్ చేశాడు చక్కరి. నో డౌట్, ఖచ్చితంగా అన్విత చెన్నై వెళ్ళుంటుంది అనుకున్నాడు. భోన్ చేసి బయటికి రాగానే మళ్ళీ ఫోన్ మోగింది. హలో, ఎవరు? చక్రధర్ గారేనా? ఎస్, నా పేరు గౌరీశంకర్, రైల్వేలో ఆఫీసర్ని. మర్చిపోయారా అన్నాడు. ఓ సారీ, మున్నార్లో కలిసాం కదా, గుర్తుంది, చెప్పండి. ఎలా ఉన్నారు? మేడం ఎలా ఉన్నారు అడిగాడు చక్రధర్. ఎవ్రీథింగ్ ఫైన్ సార్, నాకు సహాయం కావాలి అని వాళ్ళ అబ్బాయికి జాబ్ రిఫరెన్స్ కావాలని అడిగాడు. తప్పకుండా ఇస్తాను సార్. మీరు ఆఫీస్లో ఎంతవరకు ఉంటారు? 6 గంటల దాకా ఉంటాను. నేనొచ్చి మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అన్నాడు చక్రధర్. వై నాట్, ప్లీజ్ కమ్ అన్నాడు. చక్రధర్ సికింద్రాబాద్ రైల్వే సంచాలన్ భవన్ చేరుకునేసరికి సాయంత్రం 5 అయింది. గౌరీశంకర్కి ఫోన్ చేసి అతని ఛాంబర్కి వెళ్ళాడు. చెప్పండి, నాతో ఏమైనా పనుందా అడిగాడు గౌరీశంకర్. అవును సార్, నా భార్య అన్విత నిన్న చెన్నై వెళ్ళింది. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు. వెళ్ళిందా లేదా క్యాన్సిల్ చేసుకొని బస్సులో వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందేమో లేక మిస్ అవటమో జరుగుంటుంది. నిన్న చెన్నై వెళ్ళే ట్రైన్ రిజర్వేషన్ చార్ట్ చూసి తన పేరుందో లేదో చూసి చెప్పగలరా? నా దగ్గర ఆమె టికెట్, పిఎన్ఆర్ నెంబర్ డీటెయిల్స్ ఏమీ లేవు. ఆమె పేరిందో లేదో తెలుసుకుందామని అన్నాడు. పేరు అన్విత కదూ అన్నాడు. సికింద్రాబాద్, హైదరాబాద్ల వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే రిజర్వేషన్ చార్ట్లన్నీ చెక్ చేశాడు. ఎందులోనూ అన్విత పేరు కనిపించలేదు. ఇట్స్ ఓకే అన్నాడు చక్రధర్. ఇద్దరూ టీ తాగుతుండగా గౌరీశంకర్ తన కొడుకు రెజ్యూమ్ జిరాక్స్ కాపీ ఇచ్చాడు. అది చూసి తన మెయిల్ ఐడి చెప్పి, నాకు దీని మెయిల్ పెట్టమనండి, నేను ఫాలో అవుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాలేదు చక్రధర్కి. ఎటువంటి అలవాట్లు లేవు. చెప్పుకోదగ్గ సన్నిహితులు, ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. అన్విత రైల్లో వెళ్ళలేదంటే మరి ఫ్లైట్లో వెళ్ళుంటుందా? ఆమెకి అంత తెలివి లేదు, ఉన్నా వాడదు. ప్రతి చిన్న పనికి ఇతరుల మీద ఆధారపడే పరాన్నజీవి మనస్తత్వం ఆమెది. ఫ్లైట్లో ఒంటరిగా వెళ్ళేంత సీన్ లేదామెకి. ఆమెను తను అర్థం చేసుకోలేదో లేక తను ఆమెను 4 ఏళ్లు గడిచినా పూర్తిగా అర్థం కావడం లేదో తెలియడం లేదు. ఏమో, ప్రస్తుతం మాత్రం తనని ఒంటరిని చేసి వెళ్ళింది. ఎక్కడని వెతకాలి, ఏమని వెతకాలి? ఆమె ఆలోచనలతోనే రాత్రి ఇంటికి చేరుకున్నాడు. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన చక్రధర్ చివరికి ఆలోచనల్ని పక్కన పెట్టి స్నానం చేసి వచ్చి నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం నిద్ర లేచేసరికి 9 అయింది. అన్వితని చూసి అప్పుడే 24 గంటలైందనుకున్నాడు. గబగబా కాలకృత్యాలు తీర్చుకొని ఆన్లైన్లో చెన్నై వెళ్లే ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. అన్విత, దీప్తి ఓఎంఆర్ సమీపంలో ఉన్న సీవ్యూ హోటల్కి చేరుకునేసరికి 9 అయింది. హాయ్ ఎన్బి, వెల్కమ్ టు చెన్నై అన్నాడు అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తున్న మహేష్. హలో, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అంది. నీకోసమే వెయిటింగ్, వచ్చేసానుగా. రిసెప్షన్లో రూమ్ నెంబర్ 109 అని చెప్పి అక్కడున్న రూమ్ బాయ్తో అన్విత లగేజ్ పంపి లిఫ్ట్లో ముగ్గురు పైకెళ్లారు. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది, రిలాక్స్ అవ్వు. సాయంత్రం సంగీత కార్యక్రమం, తర్వాత రిసెప్షన్. రాత్రికి ముహూర్తం 12:30కి. దీప్తి వచ్చి నేను పికప్ చేసుకుంటుంది. కళ్యాణ మండపం 2 వీధుల అవతల అని చెప్పాడు మహేష్. దీప్తి, మహేష్ కజిన్స్. మహేష్, దీప్తి వెళ్ళిపోయారు. రూమ్ బాయ్ వేడి కాఫీ తెచ్చాడు. కాఫీ తాగుతూ కొత్త ఫోన్ తీసి చూసింది అన్విత. కాఫీ తాగి స్నానం చేసొచ్చాక రిలాక్స్ అయినట్టు అనిపించింది. నిన్నటికి ఇవాళకి తేడా స్పష్టంగా తెలుస్తోంది. మానసికంగా ఇన్నాళ్ళు మసకబారిన ధైర్యం ఇవాళ కడిగిన ముత్యంలా ప్రకాశిస్తున్నట్టు అనిపించింది. ల్యాప్టాప్ తీసి ఇన్బాక్స్లో మెయిల్స్ చూసింది. రొటీన్ మెయిల్స్తో పాటు చక్రి ఫేస్బుక్లో పెట్టిన నా భార్య కనిపించడం లేదు పోస్ట్ చూసిన వాళ్ళు పెట్టిన మెయిల్స్ కూడా ఉన్నాయి. తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ మార్గరెట్ పంపిన మెయిల్ మొదట ఓపెన్ చేసింది. అన్వి, వాట్ హ్యాపెన్? ఇప్పుడే ఫేస్బుక్లో చూశాను. ఆర్ యూ సేఫ్? కారణం లేకుండా నువ్వు ఏ నిర్ణయమూ తీసుకోవు. ఎక్కడున్నారో వివరాలు చెప్పాలనిపిస్తే చెప్పు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను మొదట గుర్తుంచుకో. ఇంటికి వెళ్ళావా? నీ కూతురు లాస్య ఎలా ఉంది? ఫోన్ చేయి. అంతే. అన్విత మనసు వేగంగా 5 ఏళ్ల గతంలోకి వెళ్ళింది. ఇంజనీరింగ్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిన జాబ్లో చేరడానికి ముందు ప్రొఫెసర్ శకుంతల మేడం నడుపుతున్న అశ్రిత ఆర్ఫనేజ్ హోమ్ చూడ్డానికి ఫ్రెండ్స్తో వెళ్ళింది అన్విత. గ్రామాల్లో అత్యాచారాలకి బలవుతున్న అభం శుభం తెలియని చిన్నారుల్ని వదిలించుకుంటున్న కసాయి తల్లిదండ్రుల కాఠిన్యం ఒక పక్క, అత్యాచార ముద్రపడ్డాక చీత్కరిస్తున్న సమాజం మరొక పక్క.
ఈ స్థితిలో ఎటెల్లాలో ఏం చేయాలో తెలియని చిన్నారులకు అండగా నిలబడినదే అశ్రిత హోమ్. ప్రస్తుతం 4 అమ్మాయిలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ళు కోల్పోయిన జీవితం గుర్తుకు రాకుండా భవిష్యత్తుకు పునాదులు వేసే చదువుకు ప్రోత్సాహం ఇవ్వడం, మరోసారి మోసపోకుండా భద్రతా చర్యలు తీసుకోవడమే అక్కడ ముఖ్యమైన విషయాలు. అన్విత ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఆ హోమ్ సమీపంలో కొన్ని గంటల ముందు జన్మించిన ఆడ శిశువుని కనికరం లేకుండా ఎవరో మహాతల్లి రోడ్డు పక్కన పొదలో వదిలెళ్ళింది. దోమలు చీమలు కుట్టి ఏడుస్తున్న ఆ పసిగుడ్డుని ఎవరో చూసి హోంలో అప్పగించి వెళ్లారు. ఆ సంఘటన చూసి చలించిన అన్విత ఆ పాపని దత్తత తీసుకుంది. పాపకయ్యే ఖర్చు, చదువు బాధ్యతలు తను తీసుకుంటానని చెప్పడమే కాకుండా ఆచరించింది. తల్లిదండ్రులెవరో తెలియకుండా ఏడుస్తూ భూమి మీదకొచ్చిన ఆ చిన్నారి మొహంలో ఎప్పుడో నవ్వు కల్పించాలన్న భావనతో లాస్య అని పేరు పెట్టింది. పెళ్ళయ్యాక చక్రధర్ మనస్తత్వం అర్థమైన తర్వాత అతనికి ఈ విషయం చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలోనే 2 ఏళ్లు గడిచిపోయాయి. అతని ఆలోచనలో, అభిప్రాయాల్లో నేను తప్ప మనమనేది మచ్చుకైనా అన్వితకు కనిపించలేదు. అందుకే 2 ఏళ్లుగా తనతో రమ్మని కోరిన రాని చక్రధర్ 3వ సంవత్సరంలో ఆగస్టు 15న లాస్య బర్త్డేకి అన్వితతో పాటు అశ్రిత హోమ్కి వచ్చాడు. హోంలో ఉన్న పిల్లల్ని, శకుంతల దంపతుల్ని పరిచయం చేసింది. అప్పుడు శకుంతల చక్రితో పెళ్లికి ముందే లాస్యని అన్విత దత్తత తీసుకున్న సంగతి చెప్పింది. ఆ సమయంలో అన్వితని వాళ్ళ ముందు అభినందించినా అతని మనసు లోతుల్లో ఏదో చెదపురుగు ప్రవేశించిందని ఇంటికెళ్ళగానే అన్విత గ్రహించింది. చక్రధర్ ఏ విషయాన్ని సూటిగా చెప్పడు. వ్యంగ్యం, ప్రేమ కలగలిపి కాకి పొడుపు మాటలతో ఎదుటివాళ్లు కుంచుకుపోయేలా మాట్లాడతాడు. ఆ క్రమంలోనే మహేష్తో అన్వితకు పెళ్లికి ముందే ఉన్న అక్రమ సంబంధం వలన లాస్య పుట్టిందన్న అనుమానం చక్రధర్లో బలపడింది. సంక్రాంతి పండుగకు హోంకెళ్లి లాస్యని ఇంటికి తీసుకొచ్చింది అన్విత. 3 ఏళ్ల లాస్య ముద్దు మాటలతో పాటు అన్వితని అమ్మ అని, చక్రధర్ని డాడీ అని పిలుస్తుంటే భరించలేకపోయాడు. అన్వి, ఇకపై నీ దత్తపుత్రికని ఇంటికి తీసుకురావద్దు. దానికి నువ్వు అమ్మవైతే కావచ్చు గానీ నేను నాన్నని మాత్రం కాదు. నాది కాని దాన్ని నాదిగా భావించే భ్రమలో నేను నీకులా అన్వయించుకోలేను. దయచేసి రేపే దీన్ని తీసుకెళ్లి దింపిరా అన్నాడు. సారీ చక్రి, నీదెంతో విశాల హృదయమని తీసుకొచ్చాను. మరి ఆ రోజు హోంలో నన్నంత పొగిడావు, అదంతా నటనా? నువ్వేమన్నా అనుకో, అది డాడీ అంటుంటే నాకు కంపరం పుడుతుంది. అలాగా, ఇంకెప్పుడూ లాస్య నీకు కనిపించదు. కానీ తల్లెవరో తండ్రెవరో తెలియని ఈ పసిదానికి కనీసం కాసేపైనా డాడీగా నటించలేని నీకు హ్యాట్స్ ఆఫ్. ఎంతోమంది మనకి బంధువులు కాని వారిని కూడా స్వల్ప పరిచయంతో వరుసలు కలుపుకొని మరి అక్క, అన్న, భయ్య అంటూ పిలిచే నువ్వు ఊహ తెలియని దీని మనసులో దాని అసలు తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలనే ప్రశ్నల బీజాలు ఈ పసి మనసులో నాటావు చూడు. అందుకే నేనెలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. లాస్య దత్తతకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ నీకు చూపించినా కూడా వాటన్నిటినీ నమ్మకుండా మనసులో ఏదో పెట్టుకొని నటించుకుంటూ బాహాటంగా చెప్పినందుకు అభినందనలు అంది కోపంగా అన్విత. నువ్వేమైనా అనుకో, పెళ్ళై 3 ఏళ్లు గడిచినా మనకు పిల్లలు పుట్టలేదని ఎవరో అనాథతో నానా అని పిలిపించుకునే బ్రాడ్ మైండ్ నాకు లేదు. షాపింగ్ వెళ్ళాలన్నావుగా, త్వరగా రెడీ వెళ్దాం అన్నాడు చక్రధర్. వద్దు, నేను రాను. అన్వి, దయచేసి నన్ను అర్థం చేసుకో. నాకు నీ అంత పెద్ద మనసు లేదు. నువ్వు పుట్టి పెరిగిన వాతావరణం వేరు, నేను పెరిగిన వాతావరణం వేరు. నాది కాని దాన్ని నేను అంగీకరించాను, నీకు తెలుసు కదా అని చక్రధర్ క్లాస్ పీకుతుంటే ఈ క్లాస్ వినే కంటే షాపింగ్కి వెళ్ళి లాస్యకి కావాల్సినవన్నీ తీసుకొని మర్నాడు హోంలో దింపి రావడం బెటర్ అని అనుకుని బయలుదేరింది అన్విత. షాపింగ్ మాల్ ముందు కారాపి, మీ ఇద్దరు వెళ్ళి షాపింగ్ చేయండి, నేను కార్లో కూర్చుంటాను అన్నాడు చక్రి. అన్విత లాస్యం తీసుకొని షాపింగ్ చేసి బిల్లింగ్ అయ్యాక కానీ గుర్తుకు రాలేదు తన హ్యాండ్ బ్యాగ్, వ్యాలెట్, సెల్ ఫోన్ కార్లో మర్చిపోయానని. బయటికి వచ్చి కార్ కోసం చూసింది. అక్కడ చక్రధర్ కనిపించలేదు. షాప్లో అడిగి చక్రికి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయడం లేదు. తర్వాత వచ్చి తీసుకుంటానని షాప్లో చెప్పి బయటికి వచ్చింది. కార్ నెంబర్ చెప్పి వ్యాలెట్ పార్కింగ్లో ఉందేమోనని ఎంక్వైరీ చేసింది. లేదనగానే కావాలని చక్రి వెళ్ళిపోయాడని గ్రహించి ఆటోలో ఇల్లు చేరుకుంది అన్విత. కానీ ఇంటికి తాళం వేసింది. పక్క ఇంట్లో డబ్బు తీసుకొని ఆటో షేర్ చెల్లించింది. పక్క వాళ్ళ ఫోన్ అడిగి చక్రికి ఫోన్ చేసినా బదులు లేదు. రాత్రి 10 గంటలకి ఇంటికి వచ్చాడు. అతను తాళం తీశాక లోపలికి వచ్చిన అన్వితలో, అన్వి, సారీ, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, రక్తం ఎక్కువగా పోవడంతో బ్లడ్ ఎక్కించాలన్నారు, ఓ నెగిటివ్ బ్లడ్ దొరకక నాకు ఫోన్ చేశారు, వెంటనే వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి వస్తున్నాను అని నిజం అనిపించేంతగా అబద్ధం చెప్పాడు. అంత ఉదారత నీకు లేదు కానీ డోంట్ డిస్టర్బ్ మీ అని లాస్యం తీసుకొని గదిలోకి వెళ్తుంటే, నిజమన్వి, నీ మీదొట్టు, ఇదిగో చూడు అని రక్తదానం చేసిన చేతిని
దానికి అంటించిన బ్యాండేజ్ని చూపించాడు. అదేం పట్టించుకోకుండా లోపలికెళ్ళి తలుపేసుకుంది అన్విత. మర్నాడు ఉదయం చక్రధర్ నిద్ర లేవకముందే లాస్యని తీసుకొని హోంలో దింపడానికి బస్సులో బయలుదేరింది అన్విత. 10 నిమిషాల్లో అన్వితకు ఫోన్ చేశాడు చక్రధర్. ఎందుకు అన్వి చెప్పకుండా వెళ్ళావు? రాత్రి నీకు చెప్పకుండా వెళ్ళానని బదులు తీర్చుకుంటున్నావా? నేను ఈరోజు లీవ్ పెట్టాను. కారులో లాస్యం దించొచ్చేవాళ్ళం కదా. నువ్వు ఇలాంటి చెత్త నిర్ణయాలు ఎందుకు తీసుకుంటావు? నీ సేఫ్టీ నాకు ముఖ్యం అన్వి అన్నాడు. అంతగా భయపడకు, నాకేం కాదు. రైల్లో బస్సుల్లో ప్రయాణం అంత సేఫ్ కాదు. నెక్స్ట్ స్టాప్లో దిగు, ఫోన్ చేయి, నేను కారులో వస్తాను, కలిసి వెళ్దాం. నీ నటన తట్టుకోలేను అని మెసేజ్ పెట్టి ఫోన్ ఆఫ్ చేసింది అన్విత. గతపు గోతి నుంచి బయటకు వచ్చిన అన్విత వెంటనే ప్రొఫెసర్ శకుంతలకి ఫోన్ చేసింది. అన్విత, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అడిగి, చక్రి ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడే చూసా అని చెప్పింది. నథింగ్ టు వరీ మ్యామ్, ఐఎమ్ సేఫ్. మీకు వివరంగా చెబుతాను. నా గురించి ఎవరికీ చెప్పకండి. లాస్య, హోంలో పిల్లలు ఎలా ఉన్నారు? సార్కి నమస్కారాలు చెప్పండి అని ఫోన్ ఆఫ్ చేసింది. బెల్మోయిని పిలిచి మరో కాఫీ తెప్పించుకుంది. కాఫీ తాగుతూ జాన్వీ మెయిల్ ఓపెన్ చేసింది. అన్విత, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? ఎవరికీ చెప్పకుండా, ఆఖరికి చక్రికి కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? పోలీస్ స్టేషన్, ఫేస్బుక్, నీ ఆఫీస్ ఫ్రెండ్స్, ఒక్కటేమిటి అతనికి తెలిసిన చోట్లన్నీ నీ కోసం వెతుకుతున్నాడు. నీ గురించిన ఈ సమాచారం అందాక నువ్వు మతిస్థీమితం లేక వెళ్ళిపోయావనుకుంటున్నాడు. ఇంకో విషయం, కన్సీవ్ అయ్యావట కదా, టేక్ కేర్. రిప్లై ఇవ్వాలనిపిస్తే నాకోసారి నీ వేరే వర్డ్స్ మెయిల్ చేయి. నేను అర్థం చేసుకోగలను. నీ వివరాలు చక్రికి చెప్పొద్దంటే చెప్పను. కానీ నీకోసం అతను పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు. ఎంతైనా నీ భర్త కదా. మీ ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలు, గొడవలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు. కానీ ఇలా అదృశ్యం అవ్వడం బాగాలేదు. సమస్య ఉత్పన్నమవ్వడానికి కారణాలు ఒకటో రెండో ఉంటాయి, కానీ పరిష్కారానికి మార్గాలు కోకొల్లలు. మరోసారి ఆలోచించు. నీ వెల్విషర్ జాన్వి. మెయిల్ చూశాక అన్విత మనసు వికలమైంది. అంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసింది. అన్విత కోసం దీప్తి వచ్చింది. 10 నిమిషాల్లో డ్రెస్ చేసుకొని వచ్చిన అన్వితని మధ్యాహ్నం భోజనానికి కళ్యాణ మండపానికి తీసుకెళ్ళింది. ఎంట్రన్స్లో మహేష్ వెడ్ సౌజన్య ఫ్లెక్సీని చూసి హ్యాపీగా ఫీల్ అయింది అన్విత. ఆ రోజు జరిగిన సంగీత్ వేడుకల్లో ఫ్రెండ్స్తో, క్లాస్మేట్స్తో, కొలీగ్స్ మధ్య అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలా కాలం తర్వాత చిన్నపిల్లల మహేష్ పెళ్లి సందడిలో కలిసిపోయింది అన్విత. రిసెప్షన్లో ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో మ్యూజిక్ ట్రూప్లో పాటలు పాడుతున్న సాత్విక్ని చూసి ఆశ్చర్యపోయింది. పాట పూర్తయ్యాక వేగంగా అతని దగ్గరికి వెళ్ళి, హలో సాత్విక్, గుర్తుపట్టావా అంది స్టేజ్ దగ్గరికి వెళ్ళి. అతను, మీరు ఈ పెళ్ళికి వస్తున్నట్టు చెప్పలేదేంటి? మన మధ్య మాటలు సాగలేదుగా అంది. చెన్నైలో ఇంజనీరింగ్ చేస్తూ హాబీగా ఈ గ్రూప్లో పాటలు పాడతాను అన్నాడు. నువ్వింత మంచి సింగర్ అని చెప్పలేదు. మీరు అడగలేదుగా. ఆల్ ద బెస్ట్ అని వచ్చేసింది. సాత్విక్తో తనకిష్టమైన పాటలు పాడించుకుంటూ రిసెప్షన్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది అన్విత. ఇంతటితో ఈ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.